లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రభు చెప్తున్నారు, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. అవునండి, ఈ రోజున మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు, వీటి వలన మాకేదైనా హాని జరుగుద్దేమో అనే భయం ఈ రోజున ప్రజలను ఆవరించి నెమ్మది లేకుండా ప్రజలు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి మరి నా జీవితం ఏంటో అని ఒకవేళ కురిగిపోయి వేదనతో మరి ఉన్నారేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీకు ప్రభు తోడుగా ఉన్నారు కనుక యేసయ్యను స్తుతిస్తారా? యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఈ వాగ్దానం మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక.